హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి నేను మిషన్ వర్క్ చూపిస్తానండి, కానీ దాని గురించి నేనేమీ చెప్పను. ఈరోజు నా మనసులో ఉన్న ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది కరెక్టో కాదో ఫుల్ వీడియో చూసి చెప్పండి. ఇది మీలో ఎవరికైనా కొందరికైనా యూజ్ అయితే ఉంటే చాలండి. మనము ఒక ఏజ్ వచ్చాక అప్పుడు ఏంటంటే ఒక 16-17 ఇయర్స్ అప్పుడు లవ్ గివ్ అంటారండి. ఇప్పుడు ఏంటంటే మరీ దారుణంగా 5th క్లాస్ 3rd క్లాస్ వాళ్ళకు కూడా లవ్. ఇదంతా ఏంటంటే సినిమాల ప్రభావం. నేను 100% చెప్పగలను. పిల్లలు ఇంత చిన్న పిల్లలకి అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే సినిమాలు చూసే వస్తాయండి. ఏ సినిమా చూసినా ఇలాంటివే పెడుతున్నారు. ఇప్పుడు పిల్లలు లవ్ చేస్తారండి. చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళకి ఏమనిపించింది అంటే అతనే నన్ను బాగా చూసుకోగలడు, అతను ఇంకా లైఫ్ లాంగ్ తోడుంటాడు అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఉండేది వాళ్ళతోనే కలిసి. కాకపోతే అతను కరెక్ట్ పర్సనా కాదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు అలా ఇష్టపడి చేసుకున్న వాళ్ళని ఇంకా మళ్ళీ పేరెంట్స్ గురించి ఆలోచించకూడదు. నీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం పేరెంట్స్ దగ్గర తీసుకుంటారు, కానీ నువ్వు ఇలా చేసావు అనేసి వదిలేరు కదా. అందుకని ఎప్పుడైనా పేరెంట్స్ విలువ తెలుసుకోండి. ఒకవేళ నిజంగా మీరు సెటిల్ అయ్యి అతన్ని ఇష్టపడితే పేరెంట్స్ చెప్పి అతను అవునా కాదా, కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసుకొని చేసుకోండి. ఎప్పటికైనా పేరెంట్స్ చెప్పింది కరెక్ట్ అయింది. మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే మనం తప్పు చేసినా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. మనకు కష్టం వచ్చినా వాళ్ళకు ఉన్నంతలో సాయం చేస్తారు. వాళ్ళకు ₹1 అయినా కానీ దాంట్లో మనకు 10 పైసలన్నా ఇస్తారనమాట. అలాంటి పేరెంట్స్ తినడానికి తిండైనా పెట్టి మనకు కష్టం వచ్చినప్పుడు ఏ ఆదరణ లేకపోతే తీసుకుపోయి వాళ్ళు కనీసం ఏదో ఒక పని చూపించి ఒక సపోర్ట్గా ఉంటారు. అందుకే చెప్పేదండి, ఏ కష్టమైనా ఏదైనా కానీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. అది కరెక్టా కాదా అని డిస్కస్ చేయండి. వాళ్ళకి నచ్చలేదా అన్న కొన్ని రోజులు వెయిట్ చేసి అతను కరెక్ట్ పర్సన్ అయితే ఒప్పించుకోండి. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా మాత్రం అస్సలు చేసుకోవద్దు. ఈ కాలంలో పిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు. అందుకనే నేను ఒక వీడియో చేయాలనిపించింది. ఎప్పుడు పేరెంట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ కష్టం వచ్చినా మనకు లాస్ట్ దాకా ఉండేది పేరెంట్సే. వాళ్ళు ఉన్నన్ని రోజులే మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినోడు మంచోడు అయితే పర్వాలేదండి. మంచోడు కాకపోతే మాత్రం ఈ వీడియో చూసి అట్లీస్ట్ కొంతమందికైనా ఇలా ఆలోచన ఉన్నవాళ్ళు మార్చుకొని ఆలోచిస్తారని పెడుతున్నాను. ఎందుకంటే తెలిసి తెలియని వయసు అండి వీళ్ళకి. ఇప్పుడు ఇలాంటి తప్పుల నుంచి చేసి పెద్దోళ్ళం అయిన వాళ్ళమే మనము. అందుకని మనం చెప్పింది వాళ్ళకి ఏంటంటే ఏదో చెప్పేస్తారు, సోది అనుకుంటారు. కానీ ఇది నిజంగా సోది కాదండి. మనం కొంచెం ఆలోచించగలిగితే మనకే అర్థమైద్ది. ఏ డిసిషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఆలోచించి తీసుకోండి.